కాన్వాయ్ పై బాంబు దాడి. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సీఎం హాస్పిటల్కి తరలింపు. సీఎం కాన్వాయ్ పై అటాక్. గాయపడ్డ సీఎం హాస్పిటల్కి తరలింపు. సీఎం కాన్వాయ్ పై బాంబు దాడి. ఇంకా ఏం తెలియదు. వి విల్ రివీల్. కొంచెం ఓపిక పట్టండి. చెప్తున్నాను కదా, డెఫినెట్లీ వి విల్ రివీల్ వెన్ వి గెట్ ద ఇన్ఫర్మేషన్. ప్లీజ్. వచ్చింది ఎవరు? సీఎం గారి వైఫ్. సంజీవయ్య గారు 8 ఏళ్లుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన భార్య రాజేశ్వరి. సీఎం కాన్వాయ్ పై బాంబు దాడి. బాడీ 70% బర్న్ అయిందమ్మా. మెటల్ పీసెస్ ఉంటే ఆపరేట్ చేస్తా ఉన్నా. ఛాన్సెస్ ఏంట్రా? నువ్వు రామా. తప్పండి 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 తప్పండి. ఇంత బాగుంది కదా. నువ్వేం కంగారు పడకు. హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడే వచ్చారు. అమెరికన్ డాక్టర్స్ కూడా కన్సల్ట్ చేశారు. దీని వెనక ఎవరున్నారు అందరూ బయటకు వస్తారు. నువ్వు రా. డాక్టర్స్ ఏమంటున్నారు? కోమాలోనే ఉన్నారు పిన్ని. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. డిప్యూటీ సీఎం గారు. ఎవరు చేశారు? నక్సల్స్ అని సస్పెక్ట్ చేస్తున్నాం. మందుపాత్ర పేల్చారు. ఇంతవరకు ఎవరు క్లెయిమ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకెవరైనా? 5 సెక్యూరిటీ వాళ్ళు చనిపోయారు మేడం. కంప్లీట్లీ డిస్ఫిగర్డ్ బాడీస్. మ్యాసివ్ ఎక్స్ప్లోజన్. వాళ్ళ ఫ్యామిలీస్ కింద ఉన్నారు మేడం. పోస్ట్ మార్టం జరుగుతోంది. పదండి చూద్దాం. ఫోన్ రాజ్యంకి పో. ఇస్తున్నా. పెద్దయినా పెద్దయినా నువ్వు కంగారు పడకమ్మా, నేను వచ్చేస్తున్నాను. అన్నట్టు అర్జున్ పొజిషన్ ఏంటి? నెక్స్ట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడే అడగాలో తెలీదా? జరుగు. 3 గంటల క్రితం శ్రీశైలం నుంచి వస్తుండగా హోంగార్డ్ ఏంట్రా మీటింగ్లు పెడుతున్నాడు, స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కట్ చేయాలరా, కట్ చేయాలండి. బలం మన జనమేరు బలం. గట్టిగా 1000 మంది కూడా లేరు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. గంటలో 1,00,000 మంది కావాలి. అర్థమైందా? అలాగన్నా. 2 సార్లు ధనంజయ్ జిందాబాద్, 2 సార్లు సీఎం జిందాబాద్, 3 సార్లు యువ కిషోరం. సరేనా? చూపిస్తాను. ప్రతి పేపర్ హెడ్లైన్స్ లో బాంబ్ బ్లాస్ట్, పక్కనే నెక్స్ట్ సీఎం ఈ ధనంజయ్ అని రావాలి. ఓకేనా? ఓకే. ఆయన భార్య రాజేశ్వరి, ఏకైక కుమారుడు అర్జున్ ప్రసాద్ రాజకీయాలకు దూరంగా అమెరికాలో ఉంటున్నాడు. అమ్మా, ఏమ్మా? ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, కూర్చో. రా కూర్చో. ఏంటోరా? పర్లేదమ్మా, ఏం కాదు. ఏదో అయిందిరా. క్రిటికల్ అంటున్నారు, నాకేం చెప్పట్లేదు. ముఖ్యమంత్రి సంజీవయ్య పరిస్థితి విషమంగా ఉందన్న విషయం పక్కన పెడితే తదుపరి సీఎం ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఈ వ్యవహారాలపై బ్యూరో చీఫ్ వెంకటకృష్ణ గారు ఏమంటారో చూద్దాం. హోము డిప్యూటీ కలిసి వెళ్ళారు. మీటింగ్ పెట్టబోతున్నారు. నువ్వు పెద్దానికి ఫోన్ చేసి వెంటనే నిన్ను ఇంటర్మ్ సీఎంగా డిక్లేర్ చేయమను. పట్టుమని 30 ఏళ్ళు వాడు సీఎం క్యాండిడేట్ ఏంటి? ఇంకా ఎంతకాలం అదే వంశాన్ని చేస్తుంటారు? నువ్వు ఒకసారి ప్రయత్నించు. సో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ధనుంజయ్ తప్ప నాకు మరెవరు సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టుగా అనిపించట్లేదు. అసమర్థుడు ధనుగాడు సీఎం ఏమిటండి? ఎవడు సపోర్ట్ చేస్తాడు వాడికి అంత ధైర్యం? మనం చేద్దాం. మీ ఇద్దరికి మినిస్టర్లు ఇస్తే సీఎం ఎంత అసమర్థుడైతే మనకన్నా పదవులు వస్తాయి, అన్ని పనులు జరుగుతాయి. హలో పెద్దనాన్న, చెప్పరా. ఆ డిప్యూటీ గారు హోమ్ గార్డు మంత్రాలు చేస్తున్నారు పెద్దనాన్న. రాజకీయాల్లో ఇవన్నీ కామనేరా.
అయినా గాజులు దొడుకు కూర్చుంటారంటే అవతల వాళ్ళు. నువ్వు చేయట్లా? వాళ్ళందరి నోర్లు మూయించాలి. వస్తున్నానని చెప్పాను కదరా. నువ్వు త్వరగా రా, ఉంటాను. కోలుకోని సీఎం ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితులు పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహాదేవయ్య రాకతో తొలగిపోతాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. భయంతో గాని బేరసారాలతో గాని అతను భూస్వామికి, హోమ్ మినిస్టర్, డిప్యూటీలకు కూడా చెక్ పెడతారని ఖచ్చితమైన సమాచారం. సార్ మరి మా పోర్ట్ఫోలియోలో ఏదో చూద్దాం లేవయ్యా. ఇదిగో కేసు దర్యాప్తు చేసి నేరస్తులను పట్టుకుంటా ఉన్నాం. చట్టం తన పని చేసుకుపోద్దాను. ఏదో ఒకటి ఆ ప్రెస్ వాళ్ళకి అసలు మేత పడేయండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వేంట్రా? అదే ఆ ఇంటర్మ్ సీఎంగా. అర్జున్ ఎక్కడా? టెన్షన్ పడబోకరా. ప్రజాసేవలో ఇవన్నీ తప్పవురా. మా రాజమ్మ కూర్చో. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా. ఆరోగ్యం పాడు చేసుకోబాక. ఏంటి తిండి కూడా తినట్లేదే? ఏయ్ అమ్మాయికి ఏమైనా ఏర్పాటు చేయండి రా. మావయ్య టిఫిన్ తీసుకురండి. ఈ టైంలో ధైర్యంగా ఉండాలన్నా. నువ్వే దగ్గర అమ్మని చూసుకోవాలి. డాక్టర్ గారు ఏంటి పొజిషను? ఈ స్టిల్ ఇన్ కోమా. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు సార్. బ్లీడింగ్ స్టాప్ చేసాం. మెటల్ పీసెస్ ఇంకా తీస్తూనే ఉన్నాం. స్ప్రోలోకి వస్తే కానీ ఏం చెప్పలేము సార్. వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్. రై పెద్దనా విన్నావుగా, బయట ప్రెస్ మీట్ జరుగుతుంది. సరే ఈ ముక్కాళ్ళు చెప్పిరేపో. సరే కూర్చోమ్మా. పెద్ద ఆయన వెళ్ళే లోపే ఆల్ పార్టీ మీటింగ్. అలాగే మావయ్య. కళ్ళు దుబ్బయ్యా. అమ్మ రాజమ్మా నువ్వేం కంగారు పడబాక. పిఎం గారు నమస్తే సార్. సార్ సార్ ఈ స్టిల్ ఇన్ కోమా సార్. నో నో వర్రీ సార్. అవర్ గవర్నమెంట్ ఇస్ సేఫ్ సార్. అమ్మా ఏమైనా తింటావా? సంజీవయ్య గారు దేవుడు. 8 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి ఆయన ఆరాధ్య దైవం. అలాంటి మనిషిని చెప్పడానికి వాళ్ళ చేతులు ఎలా వచ్చినాయి? టెర్రరిస్టులు చేశారు, నక్సలైట్లు చేశారు అన్నది కాదు ముఖ్యం. ఎవరు చేశారన్నది కాదు, ఎందుకు చేయాల్సి వచ్చింది? మన కోసం, మన దేశం కోసం, మనందరం బాగుండాలని. సార్ కష్టపడే మహానుభావుడే సార్ మహానుభావుని ఎందుకు చంపాల్సి వచ్చింది? సార్ నెక్స్ట్ గవర్నమెంట్ గురించి మీ కామెంట్ ఏంటి సార్? సార్ ఒక్క నిమిషం మీతో మాట్లాడచ్చా? 1 minute ప్లీజ్. సారీ ఒక మహానేత, మన ముఖ్యమంత్రి. సార్ మీరే నన్ను కాపాడాలి. మీరే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. లేగు అసలు విషయం అంటే చెప్పు. సార్ నా పేరు అలీ అండి. 3 రోజుల క్రితం సీఎం గారికి 10 కోట్లు డబ్బు ఇచ్చాను సార్. సార్ సార్ నేను నిజం చెప్తున్నాను సార్. ఒకసారి వినండి. సార్ 10 కోట్లు డబ్బు ఓ బ్లాక్ కలర్ బ్యాగ్లో పెట్టి ఇచ్చాను సార్. సార్ మీరు ఎలా కాపాడాలి సార్? సార్ నాకు ఓ 12 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. అది ల్యాండ్ సీలింగ్ గొడవలో పడి ఇరుక్కుపోయింది సార్. అది కాంప్రమైజ్ చేయాలని ఆయన కలిసి, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఆయనకేమో ఇలా అయిపోయింది సార్. ఆయన ఓసారి కళ్ళు తెరిస్తే నా పేరు చెప్పి అడగండి సార్. నేను నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను సార్. ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను సార్. ఇప్పుడు మీరు కనుక హెల్ప్ చేయకపోతే నాకు ఎదుకు లేదు సార్. సార్ ఇది నా ఫోన్ నెంబర్ సార్. ఉన్న డబ్బులు పోయి ఇప్పుడు ల్యాండ్ కూడా దిక్కు లేకుండా పోయింది సార్. మీరు హెల్ప్ చెప్పితే నా చావ దిక్కు సార్. నా ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి ప్లీజ్. నేను చూస్తాను, లేకపోతే ధను కన్నా చెప్పు చేస్తాను. వద్దు సార్ వద్దు సార్. వాళ్ళెవరు వద్దు సార్. వాళ్ళెవరు చేయరు సార్. వాళ్ళంతా దొంగలు. మీరే చేయాలి సార్. సార్ మీ నాన్నగారు బతకాలని 24 గంటల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా నా ఫ్యామిలీ మొత్తం ప్రార్థన చేస్తున్నాను సార్. కనీసం చూసేనా చాలా తెలుసు సార్. ప్లీజ్. ఓకే నేనే చూస్తాను. ప్లీజ్.